మహిళా అభివృద్ధితో దేశ పురోగతి చెందుతోందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని 60 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిద్దిపేట షోరూం హెడ్ షారిక్ షరీఫ్లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం సామాజిక సేవ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. First of all, I thanks to all the chief guests present here. So today we are conducting an event related to corporate service social responsibility. So Malabar Gold, we have started this CSR activity from 2007 onwards. So 2007 nunchi ఇప్పుడు వరకు ఈ రోజు వరకు we have done several activities related to social commitment. So every year we are committed to give some amount or some contribution from our profit to the society. దాదాపు చాలా సంవత్సరాలుగా మహిళా అంటే సాధికారత కొరకు, ఎందుకంటే భారతీయ సంస్కృతి లోపల స్త్రీ అనే వ్యక్తి గొప్ప పాత్ర. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా స్త్రీ పాత్ర చాలా గొప్పది. కాబట్టి మహిళా ఎడ్యుకేషన్ను ఎంకరేజ్ చేస్తే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామని వాళ్ళు ఆ ఆలోచన కొద్దే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి మొట్టమొదటిసారిగా మన సిద్దిపేటలో 60 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈ స్కాలర్షిప్ దాదాపుగా 8,500 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఇది చాలా మంచి అమౌంట్. మీరు హైయర్ ఎడ్యుకేషన్లో దాని కొరకు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక మీకు మంచి ఇన్స్పిరేషన్. అంటే మనం కష్టపడి చదివితే మంచిగా మనకు మంచి గుర్తింపు వస్తుందని. ఇది ఈ అమౌంట్ కంటే మీకు ఒక స్కాలర్షిప్ వచ్చిందనే ఒక మీ లోపల స్థైర్యాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. మరి మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ స్కాలర్షిప్పే కాకుండా